హలో మారియా స్టూడెంట్స్, పరీక్షలు సూపర్గా రాయాలంటే ఏం చేయాలి? కమాన్ స్టూడెంట్స్, ముందు పరీక్ష అంటే ఏమిటో తెలుసుకుందాం. పరీక్ష అంటే ఏడాది కాలం పాటు తరగతి గదిలో మన పర్యావరణంలో చూసింది, విన్నది, నేర్చుకున్నది పేపర్ మీద వ్రాసి తమను తాము తెలుసుకోవడమే పరీక్ష. నిజానికి ఇది ఒక ఆనందమైనటువంటి క్రియ. అంతే, పరీక్ష మనిషిని చంపదు, పరీక్ష మనిషిని మృంగదు. పరీక్ష అంటే నిన్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే ఒక మోటివేషన్, సక్సెస్కి దారి చూపే ఒక యాక్టివిటీ. మరి పరీక్ష అంటే మనిషికి భయం ఎందుకు? పరీక్ష అంటే చాలామందికి భయం పుట్టుకొస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ప్రతి స్టూడెంట్ జ్ఞానాన్ని సంపాదించడంలో వెనుకబడ్డానేమో, అన్ని ప్రశ్నలకు సమాధానం రాయలేనేమో, తక్కువ మార్కులు వస్తాయేమో, అమ్మా నాన్న తిడతారేమో, ఫెయిల్ అవుతానేమో, ఇలాంటి అనవసరమైన ప్రశ్నలే మీలోని భయాలకు ప్రధానమైనటువంటి కారణం. ఉదాహరణకి, అస్త్రశస్త్రాలున్న ఒక వీరుడు యుద్ధరంగంలోకి ధైర్యంగా వెళ్తాడు. అదేవిధంగా విద్యార్థి కూడా పరీక్షా హాలులోకి అదే విధంగా వెళ్ళాలి. ఎందుకంటే ఏడాది కాలం పాటు తను చదివినటువంటి చదువుకు సంబంధించినటువంటి ప్రశ్నలే వస్తాయి. తప్పకుండా బాగా సమాధానం రాయగలడు. భయపడితే బ్రెయిన్లోని న్యూరాన్స్ ముడుచుకుపోతాయి. న్యూరాన్స్ ముడుచుకుపోతే మీ మెదడులో ఉన్నటువంటి జ్ఞానం బయటికి రాదు. హ్యాపీగా జాలీగా ఉంటే న్యూరాన్స్ ఓపెన్ అవుతాయి. ప్రశ్న చూడగానే ఆన్సర్ వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి, దీనికి మీరు ఏం చేయాలంటే, ఉదయం 5 గంటలకు లేవండి, ఏమీ ఆలోచించకండి, పాటలు పాడుకోండి, జాలీగా ఉండండి, పరీక్ష గురించి ఎవ్వరితోనూ చర్చించకండి, ప్రశాంతంగా వెళ్ళిపోండి. మీరు మీ మనసులో ఒకే ఆలోచన పెట్టుకోండి, నేను బాగా చదివాను, పరీక్ష బాగా రాస్తాను, మంచి మార్కులు సాధిస్తాను. ఐ యామ్ ఏ హీరో, I am a hero. I am a winner. I can do anything. I am excellent. I am powerful. ఇలాంటి ఆలోచనలు మనసులో తలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. పరీక్ష హాల్లోకి వెళ్ళండి, క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ప్రశాంతంగా క్వశ్చన్ పేపర్ చదవండి. హాయిగా వచ్చిన వాటికి అందమైన అక్షరాల్లో తెలిసినంత ఆన్సర్ రాయండి. ప్రతి క్వశ్చన్ని టచ్ చేయండి. మధ్య మధ్యలో కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చాలా శక్తివంతులు. అద్భుతంగా పరీక్ష రాసి జాలీగా బయటికి రండి. ఎవరితోనూ ఎగ్జామ్ గురించి చర్చించకండి. హాయిగా రేపటి ఎగ్జామ్ గురించి ప్లాన్ చేసుకోండి. అంతే, వెరీ సింపుల్. పరీక్ష అంటే హ్యాపీ, పరీక్ష అంటే జాలీ. Very easy, very simple. You can do anything. You are the winner. All the best. Thank you very much.